హాయ్ ఫ్రెండ్స్, కువైట్‌లోని చూడండి ఇక్కడ కార్లు మెకానిక్ షెడ్‌లు ఇవి. ఇక్కడ ఫాహెల్‌లోనే ఉంటది. ఇది 30 నెంబర్ లెఫ్ట్ సైడ్‌కెళ్ళాలన్నమాట. ఇది ఫాహెల్ సిమ్మాల్ కోట్ ఇది ఉంటది. దాని ముందర అన్నమాట సన్నయ్య. ఇక్కడ కువైట్ కార్లు ఎక్కువ వస్తాయన్నమాట. ఇక్కడ 1 బై 1 వస్తూనే ఉన్నాయని చూడండి. ఒకటి వెళ్తుంది, ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ అతను పిలుస్తున్నాడన్నమాట. ఇంకొక అతను అక్కడ స్టిక్కరింగ్ ఏస్తున్నాడు కార్‌కు. చాలా బాగా ఏస్తున్నాడంట. అంతా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేస్తారన్నమాట. దీని వెనకాల ఉన్న షోరూమ్ ఉంటది. ఇది మా కారే అనమాట. మా వానికి చెప్పాను, "ఈ కారు ఇట్లా మొన్ననే కదా ఆయిల్ మార్చావు అది ఇది" అంటే, "ఏం కాదు కొద్దిగా ఆయిల్ కారుతాంది కదా ఏమైనా పోయింటదేమో అని మళ్ళీ మార్పిస్తా" అన్నాడు. సరే నీ ఇష్టం అని మాదేముందిలే అని 2 డబ్బాలు ఆయిల్ డబ్బాలు అవి తీసుకొచ్చాడు. అది పాత ఆయిల్ పోయి ఆడ వేసేస్తున్నాడు. ఆయిల్ 3 రోజులే మార్చింది. ఇంకా ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మార్చాడు అనమాట. అతను అంటున్నాడు, "ఏం మొన్ననే మార్చాడు కదా మళ్ళీ ఎందుకు మారుస్తున్నాడు" అంటే, "కొద్దిగా ఆయిల్ పోయిందని మార్చాడు" అనమాట చెప్పాడు. అతను సరేలే మనదేముంది చేసేద్దాంలే అని చెప్పేసి చేసేస్తున్నాడనమాట. ఇంగా అతనికి చూపియాలని నేను వీడియో తీశాననమాట. 2 బాటిల్ కొత్త జేత్ అంటే ఆయిల్ తీసుకొచ్చేసినాడనమాట. అక్కడి నుంచి అతను మెకానికు, "డబ్బులున్నోళ్ళు అంతేలే ఏం కాదు. మనదేముంది చేపిద్దాం" అని చెప్పాడు. సరేలే అన్న మనదేముంది మనం పని చేయడానికి వచ్చాం కదా! మన పని మనం చేసుకుందాం అని చెప్పాను. సరేలే అని ఆయిల్ చేంజ్ మార్చాము. ఆ తర్వాత అతను వాటర్ ఏసి బాగా నీట్‌గా కడిగిచ్చేసి, ఆ లోపల మొత్తం ఆయిల్ కారుకోకుండా మొత్తం గాలితో కొట్టిచ్చేసి నీట్‌గా చూపిచ్చాడు. ఇంక మనం తాగడానికి చాయ్ అని ఉంటదనమాట. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ చూడండి పాత టైర్లు ఆ డబ్బాలేశారు. ఒక టన్నుమైన ఉంటాయన్నమాట ఈ డబ్బాలో టైర్లు. అలాగే చూడండి ఇక్కడ అన్ని ఐటెమ్స్ ఉంటాయన్నమాట. కారుకి సంబంధించింది. ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ గాన్లు అన్నీ దొరుకుతాయి. లైక్, సబ్‌స్క్రైబ్.